తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తెలంగాణలో కూడా అడుగు పెట్టాలని చూస్తుంటే టీడీపీ అనుకూల మీడియా వర్గాల్లో మాత్రం ఒక రకమైన వణుకు మొదలైంది. అసలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ఆ కీలక సలహా ఏంటి? తెలంగాణ రాజకీయాల్లోకి రావద్దని ఆయన ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో మొదట్లో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాసిన టీడీపీ అనుకూల మీడియా ఓటుకు నోటు కేసు తర్వాత కాస్త సైలెంట్ అయింది. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక, ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఈ మీడియా సంస్థలు మళ్లీ తెలంగాణలో స్వేచ్ఛగా తమ హవా నడిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు వీరికి ఒక కొత్త భయం పట్టుకుంది. రేపు పొద్దున ఇక్కడ ప్రభుత్వాలు మారితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏబిఎన్ రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ ద్వారా టీడీపీ, జనసేనలకు ఒక షాకింగ్ సలహా ఇచ్చారు. తెలంగాణ సమాజం ప్రస్తుతం టీడీపీని కానీ జనసేనను కానీ కోరుకోవటం లేదు. కాబట్టి ఆ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని ఆయన తేల్చి చెప్పారు. నారా లోకేష్ ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామనడం, అలాగే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయడాన్ని ఈ మీడియా వర్గాలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. నిజానికి టీడీపీ, జనసేనలు తెలంగాణలో నేరుగా బరిలోకి దిగితే ఈ మీడియా సంస్థలు కూడా అనివార్యంగా వారికి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ అదే జరిగితే తెలంగాణ సమాజం, ఇక్కడి స్థానిక రాజకీయ పార్టీలు తమకు పూర్తిగా వ్యతిరేకమవుతాయని, చివరికి తమ పేపర్లు, టీవీలను కూడా చూడడం బంద్ చేస్తారనే భయం రాధాకృష్ణ గారి మాటల్లో కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లోని వేల కోట్ల విలువైన భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలంగాణ సమాజానికి బాగా తెలుసని, మళ్లీ ఆధిపత్య భావజాలంతో ఇక్కడ అడుగు పెడితే తీవ్ర వ్యతిరేకత తప్పదని వీడియోలో విశ్లేషించారు. ఇదే ఆర్టికల్లో పవన్ కళ్యాణ్ పై రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. హైదరాబాద్ లో ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ అమరావతికి వెళ్లేసరికి మాత్రం తెలంగాణ సెంటిమెంట్ ఇంత బలంగా ఉంటుందని అనుకోలేదు అంటూ తోకముడిచారని, కూని రాగాలు తీశారని రాధాకృష్ణ గారు నేరుగా ఎద్దేవా చేశారు. అంతిమంగా రాధాకృష్ణ విశ్లేషణ సారాంశం ఒక్కటి: టీడీపీ, జనసేన పార్టీలు తెలంగాణలో నేరుగా వేలు పెట్టకుండా తెర వెనుక ఉంటూ ఇక్కడి ఏదో ఒక స్థానిక పార్టీతో టైఅప్ అయి వ్యవహారాలు నడుపుకుంటేనే అందరికీ సేఫ్, లేదంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. మరి తెలంగాణలో టీడీపీ, జనసేనల ఎంట్రీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.